హోలీ బైబిల్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు. పాపము ఎలా మొదలైంది? దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రమూలలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అతనికి దేవుడు ఆదాము అని పేరు పెట్టెను. అలాగే దేవుడు ఒక తోట వేసి దానిలో నరుని ఉంచెను. అప్పుడు దేవుడు నరునితో, నీవు ఈ ఏదెను తోటలో ఉన్న ఏ వృక్ష ఫలములు అయిన నిరభ్యంతముగా తినవచ్చును, కాని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆదాము ప్రతి ఒక జంతువుకు పేరు పెట్టెను. దేవుడు ఆదామును చూసి, అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకి సాటి అయిన సహాయం కావాలి అని దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలుగజేసి, అతను నిద్రించుచున్నప్పుడు అతని పక్క టెముకులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడు ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొనివచ్చెను. అప్పుడు ఆదాము అతని భార్య దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. సర్పము స్త్రీతో, ఇది నిజామా? ఈ తోటలో ఏ చెట్ల ఫలములు అయినా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని సర్పము అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, కాని తోట మధ్యలో నున్న చెట్ల ఫలము మేము చావకుండునట్లు తినవద్దని, వాటిని ముట్టవద్దని దేవుడు చెప్పెను అని స్త్రీ సర్పముతో చెప్పెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మీరు వాటిని తింటే కన్నులు తెరువబడుననియూ, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల ఉండురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు ఆకులతో దుస్తులు చేసికొనెను. సాయంత్రం ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచూ దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోటచెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందు ఆదాము, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను. అందుకు దేవుడు, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము దేవునితో, నీవు చేసిన ఈ స్త్రీ ఏ కొన్ని ఫలాలు ఇస్తే తిన్నాను అని ఆదాము చెప్తాడు. అప్పుడు దేవుడు స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటి అంటే, సర్పము నన్ను మోసపుచ్చింది, అందుకే తిన్నాను అని స్త్రీ దేవునితో చెప్తుంది. అప్పుడు దేవుడు సర్పమును, స్త్రీని మరియు ఆదామును శపిస్తాడు. తరువాత దేవుడు ఆదామును స్త్రీని ఏదెను తోటలో నుంచి బయటకి పంపిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనకి శిక్ష వేస్తాడు. అలా కాకుండా మనం తప్పు చేశాక దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన తప్పును క్షమిస్తాడు.